గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. చిక్కోలు జిల్లాకే తలమానికంగా చెప్పుకునే జామియా మసీద్ 18 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించింది. ఆ దట్టమైనటువంటి ఈ ప్రదేశంలో మాత్రం ఫలసాయం ఇచ్చే కొబ్బరి చెట్లు ఉన్నాయి. వాటిని మాత్రం వేలం పాడుకున్నారు. కాకపోతే ఈ దట్టమైనటువంటి ఈ తోటలో మాత్రం విలువైనటువంటి గంధపు చెట్లు మాత్రం ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇక్కడ నుండి తరలించకపోవడం ఈ మసీద్కి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఒక్కసారిగా ఉలిక్కిపాటు గురిసింది. శ్రీకాకుళం పట్టణం నడిబొడ్డులో ఉన్నటువంటి ఈ మసీదుకు ఉన్నటువంటి గత చరిత్ర మాత్రం ఘనం. కాకపోతే ప్రస్తుతం ఎటువంటి పర్యవేక్షణ లేకపోవడంతోనే ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్న మదనపాటు ముస్లిం సోదరులందరినీ వెంటాడుతున్నాయి. జామియా మసీద్ చరిత్రకు తలవంపు చేసేటువంటి ఈ పరిణామాలు ఎవరు పాల్పడ్డారు, అసలు ఈ ఘటన గల కారణాలు ఏంటి, వక్ఫ్ బోర్డు ఈ విషయంలో ఎటువంటి చర్యలు చేపడుతుందన్న విషయం స్థానిక మనం అడిగి తెలుసుకున్నాం. అసలు ఏంటి దీనికి సంబంధించినంత వరకు ఈ చెట్లు నరుకుపోవడం ఏంటి, అసలు ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, ఇక్కడ ఈ మసీద్తో పాటు ముస్లిం సోదరుల తాలూకు ఆర్థిక పరిపుష్టిని పెంపొందించేందుకు చేసినటువంటి ఈ ఫలసాయాన్ని వినియోగించడంలో ఎటువంటి కాంట్రాక్ట్ వ్యవహారం నడుస్తుంది? అంటే ఎవ్రీ ఇయర్ కాంట్రాక్ట్ ఇది లీజ్కి ఇస్తుంటారు కొబ్బరి చెట్లన్నీ కూడాను. ఆ లీజ్ ఏమవుతామంటే మసీద్ తాలూకా మంచి చెట్లకి యూజ్ చేస్తుంటారు కార్యక్రమాలన్నిటికీ. ఆ విధంగా ఎలంకాయల చెట్లు కూడా ఇస్తుంటారు ఎవ్రీ ఇయర్ కూడాను. ఈ టోటల్ అమౌంట్ కూడా వక్ఫ్ బోర్డుకి వెళ్తే మసీద్ చెందుతుంది, అది మసీద్ అకౌంట్లో పడుతుంది. అలాగే రెంట్స్ కూడాను. సో ఇది మిస్యూజ్ అయ్యే ప్రసక్తి అక్కడ లేదు. మసీద్ డెవలప్మెంట్ కోసమే ఇదంతా కూడాను. ఇక్కడ వచ్చినామంటే ఎవ్రీ ఇయర్ కొంచెం మన బుషెస్ అప్పుడప్పుడు టచ్ చేస్తుంటాం, కానీ అవి టోటల్గా క్లియర్ అవ్వవు, అవి పెరుగుతూనే ఉంటాయి. ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే గంధపు చెట్లు అంటున్నారు. గంధపు చెట్లు ఉన్నాయి దీంట్లోని మోర్ దాన్ 30-40 వరకు ఉన్నాయి. అంటే నేతవి ఉన్నాయి, మొదలవన్నీ కట్ చేసి పెట్టుకెళ్ళిపోయారు. కానీ దర్ ఇస్ నో ఎవిడెన్స్ అట్ ఆల్ హూ హాస్ టేకెన్ అవే ది లాగ్స్. అంటే అంతలా చోద్యం జరుగుతున్నా కూడాను ఒక పక్క వక్ఫ్ బోర్డు పర్యవేక్షణ ఉంది, మరోవైపు మసీద్కి సంబంధించిన నిర్వాహకులు ఉన్నారు. దీనిపై ఏమైనా పోలీస్ కమిటీ లేదు, డైరెక్ట్ మేనేజ్మెంట్లో ఉంది. కాబట్టి డైరెక్ట్ మేనేజ్మెంట్ తరగ బాధ్యత ఇది చూసేది. వాచ్మెన్ ఉన్నాడు, మార్నింగ్ 9 o'clock వస్తాడు, ఈవినింగ్ 5 o'clock పోతాడు. ఆ డ్యూటీ అది. మరి ఎప్పుడు జరిగింది ఏమిటో దేవుడికి తెలియాలి. అది అంటే ఇప్పుడు కొబ్బరి చెట్లు వెల్లం చెట్లతో పాటు టేక్ చెట్లు కూడాను కొట్టుకునేందుకు కాంట్రాక్ట్ అంటే వేలంపాట నిర్వహించారు, నిజమేనా? టేకు చెట్లు కొట్టుకోవడానికి వేలంపాట లేదనుకుంటా, నా దృష్టికి వేలంపాట రాలేదు అది. కానీ టేకు చెట్లు కొట్టడానికి పర్మిషన్ ఇచ్చాము, టేకు చెట్లు కొట్టుకెళ్ళిపోయారు అన్నారు వాళ్ళు. దాని తర్వాత ఏమొచ్చి వక్ఫ్ బోర్డు వాళ్ళకి తెలుసో తెలియదు, నాకు తెలియదు. వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ అడిగితే నాకు అతను తెలియదు అని చెప్పేసాడు. వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ నాకు తెలియదు అనేసి. టేక్ చెట్లు నరికేయడం మాత్రం వాస్తవమే, కానీ ఆ నరికిన విషయంలో మాత్రం రెవెన్యూ అటవీ శాఖ అధికారుల అనుమతులు కూడా ఆవశ్యకత ఉంటుంది కదా, అది కూడా పొందినట్టుందా? అటవీ శాఖ పర్మిషన్ తీసుకున్నారు, అతని సమేత ఫైన్ కూడా వేశారు వీళ్ళ మీదన. యాక్షన్ ముందు పర్మిషన్ లేకపోతే ఆ ఫైన్ కట్టింది కూడా ఎవడైతే కొనుక్కున్నా వాడే కట్టాడు. జిల్లాలో చూస్తే కనుక ముస్లిం అంటే ప్రార్థనలు చేసినటువంటి మసీదులు కావచ్చు, లేదా ప్రార్థనా మందిరాలు కావచ్చు, సుమారు 380 వరకు ఉండే. ఇప్పుడు ఆ సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. మీ తాలూకా సామాజిక వర్గం ప్రజలు పెరుగుతున్న నేపథ్యంలో మళ్ళీ పూర్వవైభవం ఈ మసీదులకు వస్తుందని భావిస్తున్నారా? ఇటువంటి ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో చాలా కష్టం అండి, చాలా కష్టం. ఉన్న మసీదులు కాపాడుకోవడం బెస్ట్. లేని వాటికి వెళ్తే అక్కడ మనకి ఇప్పుడు అక్కడ మనకి ఎటువంటి ఐడెంటిటీ లేదు. అక్కడ ఉన్న ప్లేస్లన్నీ కూడా కబ్జా అయిపోయి ఉన్నాయి, ఉన్నారా, ఒక స్ట్రక్చర్స్ మిగిలిపోయి. యాక్చువల్గా 364 మసీదులు అంటే ఇప్పుడు ఆ పాపులేషన్ ఉండేది. ఆ రికార్డ్స్ మాత్రం రెవెన్యూ రికార్డ్స్ అనేవి ల్యాండ్స్ ఉన్నాయి ముస్లిమ్స్వే, కానీ అక్కడ ఒక్క ముస్లింకి లేదు, ఊరి పేర్లు మిగిలిపోయాయి అంతే. అంటే వక్ఫ్ చట్టం అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సంసిద్ధం అవుతున్నటువంటి ఈ తరంలో ఆస్తులు పరిరక్షించాలని, కానీ ఉన్న ఆస్తి ఈరోజు చోద్యానికి గురవుతున్నటువంటి పరిణామాలు జామియా మసీద్కి సంబంధించిన ఆస్తులు ఉదంతాలు స్పష్టం చేస్తున్నాయి. అందులో ఉన్నటువంటి ఫలసాయం చెట్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ పరిణామాలన్నీ భవిష్యత్తులో జామియా మసీద్ కూడా ఆ లేని మసీదుల లెక్కల్లో చేరిపోయే పరిస్థితి ఉందా? దీనికి వక్ఫ్ బోర్డు ఇంట్రెస్ట్ పే చేయాలి సార్. మెయిన్ వక్ఫ్ బోర్డు వాళ్ళు కానీ స్ట్రాంగ్ ఉంటే ఏదైనా రికవరీ చేయగలం మనం. ఇప్పుడు టౌన్లో కూడా బోల్డ్ బిల్డింగ్స్ వక్ఫ్ బోర్డు మీద కట్టిస్తున్నారు, అమ్మకాలు జరుగుతున్నాయి. చిప్పు అసలు పట్టించుకోలేదు వక్ఫ్ బోర్డు వాళ్ళు. మరి వాళ్ళు పర్ఫెక్ట్గా ఉంటే అవుతుంది, మరి వారు పర్ఫెక్ట్ లేకపోతే ఏది అవ్వదు. చూస్తే కనుక జామియా మసీద్ ఆవరణలో జరిగినటువంటి ఈ చెట్ల చోద్యం వెనక మాత్రం ఎవరు ఉన్నారు అన్న విషయం వక్ఫ్ బోర్డు కనుక దృష్టి సారించినట్టయితే వారిని పట్టుకొని శిక్షించేందుకు అవకాశం ఉంటుంది. గత చరిత్ర ఘనంగా ఉన్నటువంటి ఈ జామియా మసీదులో జరిగినటువంటి ఘటనపై స్థానికులు మరుగున్నారు. చూస్తే కనుక ఎలా తీసుకోవచ్చు ఈ పరిణామాలు? ఇక్కడ కమిటీ ఉంది, ఇక్కడ మసీదుకి సంబంధించిన కమిటీ ఉంది, వక్ఫ్ బోర్డు కమిటీ ఉంది. అయినప్పటికి కూడాను ఇలా చోద్యం జరగడం అంటే ఎవరో ఇంటి దొంగలే వీటి తాలూగా ఆకృత్యాలు పాల్పడ్డారు అనుకోవచ్చు. ప్రస్తుతానికైతే మసీద్ కమిటీ లేదు, డైరెక్ట్ మేనేజ్మెంట్లో ఉంది. డైరెక్ట్ మేనేజ్మెంట్ అంటే వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉంటుంది. దీనికి అధికారి
వక్ఫ్ బోర్డ్ ఇన్స్పెక్టర్, ఆయన పర్యవేక్షణలో ఉంటుంది కాబట్టి ఆయన ఇక్కడ ఏది జరిగినా బాధ్యతగా ఉండాల్సిన వ్యక్తి ఆయనే. ఎందుకంటే కమిటీ అండర్లో ఉన్నప్పుడు ఏదైనా ఇబ్బంది కలిగితే ఆ కమిటీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. కమిటీ లేని టైంలోనే వక్ఫ్ బోర్డ్ ఇన్స్పెక్టర్ దీనికి రెస్పాన్సిబిలిటీ వహించాలి. మన ఈ ఖబరస్థాన్ జామియా మసీద్ ఖబరస్థాన్లో అన్ని వెరైటీస్ తాలూకు మొక్కలు ఉన్నాయి. దాని ఫలసాయం వస్తుంది, అది డెవలప్మెంట్ ఖర్చు అవుతుంది. ప్రత్యేకంగా నిన్న మొన్న జరిగిన ఈ సంఘటన ఏదైతే ఉందో దాన్ని మేము ఒక్క కంఠంతోనైతే అందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి దొంగతనాలు పుష్ప 3 లాగా ఉన్న చెట్లని గంధం చెట్లని చందనం చెట్లని పట్టు నిలపడం అనేది మేమైతే చాలా బాధగానే మాకుంది. ఎందుకంటే దరిదాపు 25 సంవత్సరాల నుండి ఆ చెట్లతో ఒక అనుబంధం మాకు. ఇందాల లాయర్ గారు చెప్పినట్టు సుమారు 40 మొక్కలు ఉన్నాయి. దాంట్లో ఒక 8-9 పెద్ద చెట్లు, దీంట్లో 4 చెట్లు కోసుకొని వెళ్ళిపోయారు. ఎవరు చేశారు అనేది వక్ఫ్ బోర్డు అధికారులే తేల్చాలి. తర్వాత ఈ ఖబరస్థాన్ కానీ ఈ మసీదులు కానీ వీటి బాధ్యత మాపైనే ఉంటుంది తప్ప వక్ఫ్ బోర్డు వారు వచ్చి వాళ్ళు ట్యాక్స్ వాళ్ళు పట్టుకుని వెళ్తారు, అంతవరకే తప్ప ఈ మసీదులు ఏమున్నాయో అవి మా ప్రాపర్టీ కిందే మేము భావిస్తాం. మేము ఎల్లప్పుడూ కూడా వాటి మీద ఏ ఇబ్బంది వచ్చినా మేమందరం నిల్చొని ఆ ప్రాబ్లంని సాల్వ్ చేసే కార్యక్రమం అయితే మేమే చేసుకుంటున్నాం. వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ గారు నిన్న వచ్చారు, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీస్ వారు అటవీ శాఖ వారు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకంటే ఊరు మొత్తం కూడా సీసీ కెమెరాస్తో ఉంది కాబట్టి అతి వేరంలోనే ఈ స్మగ్లర్స్ ఎవరున్నారో పుష్ప 3 వాళ్ళు వీళ్ళైతే దొరుకుతారనే ఒక నమ్మకం మాకుంది. ఎందుకంటే ఇటు జనాల్లో మనిషి ఒక మాట ఆడొచ్చు, నేను కాదన్ను. కొబ్బరికాయల కాంట్రాక్టర్ పేరు చెప్పుకుంటున్నారు. కొబ్బరికాయల కాంట్రాక్టర్కి దీనికి సంబంధం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. కాకపోతే వాళ్ళతో వచ్చిన లేబర్కి వీళ్ళకి ఏం సంబంధం ఉంటుంది? ఆ లేబర్ చూడొచ్చు, కొత్త మనుషులు వచ్చారు, వాళ్ళకి ఆ చందనం చెట్ల మీద కనుపడవచ్చు. సో అన్ని విధాలుగా కూడా ఒక ఆలోచన అయితే చెయ్యాలి పోలీసు వారు. పోతే ఈ ప్రాంగణంలో ఈ చోద్యం మాత్రం భవిష్యత్తులో ఇంకెన్ని చోరీలకి దారితీసే పరిణామాలు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఒక పక్క పర్యవేక్షణ లోపం, మరోవైపు వక్ఫ్ బోర్డు తాలూకా ఏకాభిప్రాయం లేకపోవడం, ఇక్కడ ఒక బోర్డు లేకపోవడం, ఈ పరిణామాలన్నీ యాక్చువల్గా సెక్యూరిటీకి సంబంధించి కెమెరాస్ పెట్టుకోవాలి అని పోలీసు వారు సూచిస్తున్నారు. కానీ సుమారు 18 ఎకరాలు ఎన్ని కెమెరాలను పెట్టగలం? తర్వాత ఈ మండల వీధి తోవలోని ఒక దగ్గర గోడ ఇరిగి ఉంది. అది అధికారుల దృష్టిలో ఉంది, కమిటీ వారి దృష్టిలో ఉంటుంది. డెవలప్మెంట్ కార్యక్రమాల్లో ఫస్ట్ గోడ అనేది పని అవ్వాలి. ఎందుకంటే ఇటు సైడ్ నుండి అంతాను పని చేసుకొని వచ్చాం. యువతల గోడ ఎన్నిసార్లు కట్టినా అన్నిసార్లు ఎరగొట్టి ఈ లోపల గంజాయి అడ్డ తయారు చేసి ఈ అసంఘిక కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళపైన కూడా ఒక నిఘా ఉంచి ఈ కార్యక్రమం, ఈ దొంగతనాలు, ఈ స్మగ్లింగ్ ఏది జరిగిందో ఈ పుష్ప 3లో వాళ్ళ భాగ్యం ఉందేమో అని చెప్పి ఆ కోణంలో కూడా ఆలోచన చేయాలని అధికారులు కోరుతున్నాను. చూస్తే కనుక జామియా మసీదులో జరిగినటువంటి ఈ చందనం చెట్ల చోరీ విషయంలో మాత్రం గంజాయి బ్యాచ్ హస్తం కూడా ఉంటుందన్నటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 18 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఏదైతే ఈ మసీదు ప్రాంగణం ఉందో చుట్టూ కాంపౌండ్ వాటి ఉన్నా కూడాను మండల వీధి దగ్గర ఉన్న కాంపౌండ్ వాళ్ళు 10 సార్లు విరగొట్టడం, వారు కూడా లోపలికి రావడం, ఈ పరిణామాలన్నీ కూడాను ఆ చంద్ర చెట్లపై కన్నేసినటువంటి పుష్ప 3 ముఠ ఈరోజు ఆ చెట్లు నరికేసింది. మిగతా చెట్లు కూడా నరికేసే పరిణామాలు ఉన్నాయన్నట్టు భయాందోళన వ్యక్తం చేస్తున్న ఈ నేపథ్యంలో వక్ఫ్ బోర్డు మాత్రం ఈరోజు పోలీసులు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఈ మసీదుకి సంబంధించినటువంటి ఏదైతే ఈ 18 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ ఫలసాయాన్ని ఇచ్చినటువంటి చెట్లను కాపాడుకుంటూ వస్తున్నటువంటి ముస్లిం సోదరులు మాత్రం ఈరోజు ఈ చోద్యం విషయంలో మాత్రం భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆస్తులు పరిరక్షించేందుకు మాత్రం కఠినమైన చర్యలు చేపట్టారు. ఎవరైతే ఈ చెట్లు కొట్టుకు వెళ్ళిపోయిన ముఠ ఉన్నారో వాడిని పట్టుకొని శిక్షించినట్టయితే ఎవరు కూడా లోపలికి రావడానికి సాహసం చేసే పరిణామాలు ఉండకపోవచ్చు అని చెప్పి ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా ఎవరైతే ఈ చెట్లు నరుకుపోయారో వారిని పట్టుకొని శిక్షిస్తారా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.